నెల్లూరు జిల్లాలోని గూడూరులో రాజ్యాంగ నిర్మాత బలహీన వర్గాల ఆశయజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గూడూరులోని వాటర్ ట్యాంక్ దగ్గర డాక్టర్ రాజా గారు నిర్వహించగా మరియు టవర్ క్లాక్ సెంటర్లో ఫ్రెండ్స్ క్లబ్ వారు నిర్వహించారు. కార్యక్రమాల్లో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల గురించి ఆయన చేసిన కృషిని, ఆయన ఆ స్థాయి నుంచి ఎదిగి మనకు చేసిన మేలు గురించి అందరికీ తెలియజేశారు. కార్యక్రమంలో భారీ అన్నదానం మరియు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. समारो अर्घ्यमावेद शोभामानं महीयसे धनं धान्यं वशं बहवत्रलाभं सतसवत्सरं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषस्त्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। లేదు, ఎందుకంటే ఒకరు కావాలని అంటగడతారు. అంబేద్కర్ గారు పలాని దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కానే కాదు. అంబేద్కర్ గారు అందరికి సంబంధించిన వ్యక్తి. అందరి యొక్క క్షేమం కోసం, అందరి యొక్క హక్కుల కోసం రాజ్యాంగం రాసినటువంటి మహా ప్రపంచ మేధావుల్లో ఒక ఆయన మా అంబేద్కర్ గారు అని చెప్పి ధైర్యంగా ఎక్కడికైనా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అంటే ఇట్లాంటి జయంతి ఉత్సవాలు వర్ధంతి పూలమాలలు వేసి దండం పెడతారు తప్ప అది ఆచరణలో మాత్రం సాధ్యం కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్న పెద్దలు మీ అందరి దేవల 90లోనే మున్సిపల్ చైర్మన్ అయినా, 2014 ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా, ఎక్కడ కూడా ఇంకా కూడా ఈ సమానత్వం ఎక్కడ లేదు. ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా చెప్పుకోలేకున్నాం. ఇక్కడ అధికారుల దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నాం. ఐఏఎస్ చదివిన అధికారుల దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నాం. డిఎస్పీ దగ్గర ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మనం అంటే అది ఒక రకం చులకన భావన. గూడూరు అర్బన్ మండలంలో అర్బన్ బీజేపీ మండల అధ్యక్షులు దయాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చేస్తున్నాము. అంబేద్కర్ గారు చాలా గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, గొప్ప న్యాయవాది, భారతరత్న గ్రహీత, రాజ్యాంగ రూపకర్త. ఈయన దళితుల కోసం, మహిళల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు. జై అంబేద్కర్.